మా యాక్షన్ అయిపోయింది, పాకిస్తాన్ మళ్ళీ వస్తే కొడతాం ఇది అని చెప్పారు. వెంటనే వాడికి ఛాయిస్ దొరికింది లడ్డు. పాకిస్తాన్ వాడు నువ్వు ఎనరయ్యాడు ఆమె భారత వాళ్ళు మనల్ని కొట్టరంట, మిమ్మల్ని మేము మాట్లాడుతున్నాము, మేము చెప్పాములే అన్నారు. వెంటనే ట్రంప్కి విషయం ఇన్ఫార్మ్ చేశారు. ట్రంప్ వెంటనే అది తను చేసేసుకోవడం మిగించేశాడు. నేను చెప్పాను, నేను చేశాను, వాణిజ్య ఆంక్షలు పెడతానన్నాను. మేబీ రుబియోతో చెప్పుండొచ్చు ఎట్లయితే కనుక ఆగితే వాణిజ్య ఆంక్షలు పెడతామని చెప్పి అనేది. కాకపోతే రుబియో చెప్పలేదు ఇక్కడికి. ఇది ఎట్లా ఉంటుందంటే పోలీసులకి నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు చెప్పా, కమిషనర్ ప్రెస్ మీట్ 5ంటికి పెట్టమంటే డీసీపీ 4:30 చెప్తాడు, ఏసీపీ 4 చెప్తారు. ఇట్లాగా టైం చివరికి వచ్చాడు 2ంటికే ప్రెస్ అందరు వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది అనేది. అట్లాగే ఇక్కడ ట్రంప్ ఆ మాట చెప్పగానే మన దగ్గరకు వచ్చే చెప్పేయడానికి మనమేమి పిల్లబచ్చాలం కాదు కదా. దౌత్య నీతిలో అట్లాగా ఆవేశపూరితంగా మాట్లాడరు, బాధ్యతగా చెప్తారు. ట్రంప్ కంటే అంత కంట్రోల్ ఉండదు అతని నేలకి. కాబట్టి రుబియో లాంటి ఆ కంట్రోల్ ఉంటుంది. ఈ ముక్క మనకి పాస్ చేశారు, వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు ఆగుతానంటున్నారు. వాళ్ళ డీజీసీఏని మీకు ఫోన్ చేస్తాడు, ఇది డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ DGMO, మీరు ఒకసారి ఊగొట్టండి సరిపోతుంది అని చెప్పాడు. సరే అన్నాం. ఆ ముక్క అయిపోయాక ట్రంప్కి ఇన్ఫార్మ్ చేయగానే ఆయన అంతకుముందే చెప్పున్నాడు కదా ఇట్లా వాణిజ్య ఆంక్షలు పెడతానని రుబియోకి చెప్పుంటాడు కదా, అతను చెప్పేసాడేమో అనుకుని మాట్లాడుంటాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ దౌత్య విధానాలు వీళ్ళ హైరార్కీలు ఎట్లా ఉంటాయో అబ్జర్వ్